ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులెట్టి. ఇవాల్టి అసలు కాంటెంట్ చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. డైరెక్ట్గా గెస్ట్తో అడిగి ప్రయత్నం చేద్దాం. సో మనతో ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ గిరిబాబు గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఒక విషయం చెప్పాలి. మా చెప్పండి. ఫ్రెండ్, సో మాది విజయవాడ అనమాట. సో విజయవాడ నుంచి మా క్లాస్మేట్ కాల్ చేశారు. ఓకే. సో చేసి తన దగ్గర 10 లక్షల రూపాయలు ఉన్నాయంట. ఓ సో మనం రెగ్యులర్ గా ఈ కాంటెంట్ చేస్తూ ఉన్నాం చాలా కదా, మాట్లాడుతుంటాం. ఫైనాన్షియల్ సంబంధించి. సో నన్ను అడిగాడు, సో వారితో ఎవరితో మాట్లాడి నాకు ఒక సజెషన్ ఇవ్వు, 10 లక్షల రూపాయలు ఏమని? ఎలా పెట్టుబడి పెట్టాలి అని చెప్పి. ఓకే యా. ఓకే సో మరి ఏం చెప్దామంటారు సార్? Yeah. సో నాకేమనిపించిందంటే, సో మీతో కాల్ చేసి అతనికి ఆన్సర్ ఇద్దామని చెప్పి అనుకున్నా, కానీ ఇక్కడ కనుక మీరు ఆన్సర్ ఇస్తే Yeah. తనకి ఉపయోగపడుతుంది, ఈ వీడియో చూసిన అందరికీ కూడా ఉపయోగపడుతుంది. కరెక్ట్. సో మీరేమంటారు, 10 లక్షల రూపాయలని ఎలా పెట్టుబడి పెట్టాలి? యా 10 లక్షల రూపాయలు తన దగ్గర ఉంటే నేను ఎలా పెట్టుబడి పెట్టాలి అనే కనుక క్వశ్చన్ రైజ్ అయితే నేను ఏ పర్పస్ కోసం ఈ పెట్టుబడి పెట్టాలి అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. చాలా మంది నన్ను కూడా అడుగుతుంటారు ఫోన్ చేసి, నా దగ్గర 5 lakhs ఉన్నాయి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, 10 lakhs ఉన్నాయి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. సో నేను వాళ్ళకి ఒకటి అడుగుతాను. సపోజ్ మీకు 1 లీటర్ పాలు ఇస్తాను, నేను 1 లీటర్ పాలు ఇచ్చి, రాజీవ్ ఈ పాలు వేడి చేయండి అని అడుగుతాను. అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏం రావాలి మీ దగ్గర నుంచి? ఏమొస్తుంది, ఏం రావాలి అంటే, ఈ పర్పస్ కోసం మీరు వేడి చేయమంటున్నారు, పాలు తాగుతారా, టీ చేయాలా, పాలు వేడి చేసి తోడేయాలా, అందులో కోవా చేయాలా, కీర్ చేయాలా, లేకపోతే ఇంకేదైనా స్వీట్ చేయడం కోసం వేడి చేయాలా అని అడుగుతారు. పర్పస్. అప్పుడు నేను తాగుతాను అంటే గోరువెచ్చగా వేడి చేస్తారు, తాగబుల్గా తాగేలాగా. లేదు టీ పెట్టాలి అంటే ఇంకోలాగా వేడి చేస్తారు, పాలల్లో తోడు వేయాలంటే ఇంకోలాగా వేడి చేస్తారు. ఇది కోవా చేయాలి, దీంట్లో నెయ్యి చేయాలంటే ఇంకా దాన్ని మరగబెడుతూ ఉంటారు. ఇక అంటే మీరు ఒక్క పాలని వేడి చేసే టైం మారిన కొద్దీ దాని యొక్క పర్పస్ మారిపోయిందా? ఎగ్జాక్ట్లీ. అలాగే ఇన్వెస్ట్మెంట్ కూడా, ప్రతి ఇన్వెస్ట్మెంట్ అది 10 లక్షలు అవ్వచ్చు, 10 కోట్లు అవ్వచ్చు, 5 లక్షలు అవ్వచ్చు, మీ యొక్క పర్పస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఈ డబ్బులతో మీ పిల్లల పెళ్ళిళ్ళు చేయాలా, లేకపోతే మీరు రిటైర్మెంట్ ప్లాన్ కార్పస్ కావాలా, లేకపోతే ఇల్లు కొనుక్కుంటారా, కార్ కొనుక్కుంటారా, లేకపోతే వెకేషన్ వెళ్ళాలా, లేకపోతే ఈ డబ్బులు ఎప్పుడు అవసరం అవుతాయి, ఏదైనా ఎవరికైనా పే చేసేది ఉందా, లయబిలిటీ ఉందా, లేకపోతే ఊరికే వెల్త్ క్రియేట్ చేయాలన్నా, మీ పర్పస్ బట్టి ఇన్వెస్ట్మెంట్ హారిజన్ ఉండాలి. ఓకే. ఇప్పుడు చాలా మంది నాకు చెప్తుంటారు, నేను నా వయసు 40 సంవత్సరాలు వచ్చింది, నాకు పలానా జీతం వస్తుంది, మరి ఇప్పటిదాకా ఎంత ఉందా అంటే, ఏం చేశారు ఇప్పటిదాకా సంపాదించిందంటే, ప్లాట్లు కొన్నా. ఎందుకోసం కొన్నారు అంటే, నా కోసం కాదు, మా పిల్లల కోసం. ఇమ్మీడియట్ చెప్పేస్తారు. మీ పిల్లల కంటే ఏంటి ఇస్తారా వాళ్ళకు పెళ్ళిళ్ళప్పుడు అంటే, కాదు, వాళ్ళ చదువుల కోసం ఉపయోగపడుద్ది, పెళ్ళిళ్ళ కోసం ఉపయోగపడుద్ది, పిల్లల కోసం అంతే, దట్స్ ఆల్, అదేదో పర్పస్ వాళ్ళ కోసమే, నాకు కాదు ఇది అని మాట్లాడుతూ ఉంటారు. నిజంగా మీరు పిల్లలకి అంటే ఈ ప్లాట్ ఇచ్చేసి ఒక కట్టం కింద పెళ్లి చేద్దాం అనుకుంటున్నారా? ఆన్సర్ ఉండదు. పిల్లల కోసమే మాత్రమే, అంతే. ఏ రూపంలో ఇవ్వాలో తెలియదు వాళ్ళకు. తర్వాత పోనీ ఈ ప్లాట్ అమ్మేసి ఆ వచ్చిన డబ్బులతో మీ అబ్బాయిలకు చదువు చెప్పి అనుకుంటున్నారా? మీ అబ్బాయి ఇంజనీరింగ్కి వెళ్తున్నాడు, డబ్బులు అవసరం అయితే ఈ ప్లాట్ అమ్మి మీరు ఫీజు కట్టగలుగుతారా? అసలు అమ్మగలుగుతారా? ఆ టైంలో ప్లానింగ్ ఉండదు. ఓన్లీ పిల్లల కోసం కొనేస్తారు. ఇప్పుడు కరెంట్ మార్కెట్ రియల్ ఎస్టేట్ ఏముంది, ఫుల్ డౌన్ నడుస్తుందా, అసలు సేల్ నడుస్తలేదు కదా ఎక్కడ. మరి ఇలాంటి టైం వస్తే పరిస్థితి ఏంటి? లిక్విడిటీ లేదు కదా. సో మరి ఇవన్నీ ఆలోచించకుండా ప్లాట్ కొనేస్తారు. వాళ్ళ పర్పస్ సర్వ్ అయింది అనుకుంటారు. బట్ నిజంగా పర్పస్ నీకు యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు తెలుస్తుంది దాని గురించి. సింపుల్. సో అట్లాగే గోల్డ్ కొంటారు. ఎందుకోసం అంటే, మా అమ్మాయి ఉంది అని. కరెక్టే, మీ అమ్మాయి ఉంది, బాగుంది. పెళ్ళి అయ్యేటప్పుడు గోల్డ్ ఇస్తే అప్పటికి ఓల్డ్ అవుట్డేటెడ్ అవుతుంది, మోడల్స్ అన్ని కూడా. సరిపోతాయా? అప్పుడు సూటబుల్ అవుతుందా? ఆ అమ్మాయికి ఇవి నచ్చుతాయా? తెలియదు. ఇప్పటి నుంచి చిన్న పాప కొనేస్తూ పోతుంటారు, కానీ అప్పటికి అవుట్డేట్స్ అయితే మోడల్స్ అన్ని కూడా తెలియదు. కనుక ఇట్లా మళ్ళీ రీమోడలింగ్ చేసుకోవాలి. అగైన్ కాస్ట్ ఇన్వాల్వ్స్. కనుక మనము ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసినా ఏ పర్పస్, టైం ఏంటి, దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. మోస్ట్లీ అందరూ రిటైర్మెంట్ ఆలోచిస్తారు కదా. రిటైర్మెంట్ ఆలోచించి విచిత్రంగా ఒక 2 ప్లాట్లు కొనేస్తారు. అసలు ఆ రిటైర్మెంట్ కోసం ప్లాట్ కొనడం ఏంటో నాకు అర్థం కాదు. ఎందుకంటే నాకు మంత్లీ ఇన్కమ్ ఇవ్వదు, అవసరం ఇప్పుడు అమ్మలేము, లిక్విడిటీ ఉండదు, పార్షల్ సెల్లింగ్ కూడా చేయలేము మనం. సో కనుక మన ఇన్వెస్ట్మెంట్ ని అన్ని యాంగిల్స్ ఆలోచించి, లిక్విడిటీ ఉండాలి, రిటర్న్స్ రావాలి, ఇన్ఫ్లేషన్ ని బీట్ చేయగలగాలి, ఎట్ ద సేమ్ టైం అవసరానికి ఉపయోగపడగలగాలి. ఇవన్నీ ఆలోచించి మనం ప్లానింగ్ ఉండాలి. కనుక ఫస్ట్ మీ ఫ్రెండ్ అడగండి కదా, ఇది ఏ పర్పస్ కోసం చేస్తున్నావు, నీకు ఎప్పుడు కావాలి,
నీకు ఆ పర్పస్ ఏంటి ఆ పర్పస్ ఏంటి, సో ఎప్పుడు కావాలి, టైము, పర్పస్. సో ఇది కాకుండా ఇంకేమైనా డబ్బులు ఉంటాయా, ఇదేనా ఇక. సో కొంతమంది ఏంటంటే ఈ 10 లక్షలే, ఇంకా నాకు వేరే డబ్బులు రావిగా, ఈ 10 లక్షలతోనే నేను నా లైఫ్ అంతా నడవాలి, ఇదే పెద్ద మొత్తం, మళ్ళీ ఇంకా నేను జనరేట్ చేయాలంటే నా వల్ల కాదు అనే ఒక ఇంపార్టెంట్ అసైన్మెంట్ ఉంటుంది దానికి. సో అవన్నీ మనం ఎలా చేసుకోవాలి అంటే ఇవన్నీ ఆలోచించి ప్లాన్ చేసుకోవాలి. సో నేనేం చెప్తానంటే అందరికి, చాలా మందికి మీ పర్పస్ ఏదైనా సరే దానికి సంబంధించిన లిక్విడిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సపోజ్ ఇప్పుడు మీరు నేను 5 ఏళ్ల తర్వాత మా పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఉపయోగపడాలి అనుకుంటే, సో డెఫినెట్లీ 5 years అంటే ల్యాండ్ నాట్ సూటబుల్. లాంగర్ అంటే ఓకే, కనుక 5 years అంటే మ్యూచువల్ ఫండ్ పెట్టుకోవచ్చు. మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్ అనగానే ఇప్పుడు నేను చెప్పా కదా, ల్యాండ్ నువ్వు అవసరం అమ్మగలవా, ఎడ్యుకేషన్ కోసం అమ్మగలవా అంటే అమ్మలేమని చెప్తున్నాను కదా. మరి ఇది కూడా నువ్వు మ్యూచువల్ ఫండ్ లో పెట్టుకుంటే కరెక్ట్ గా నువ్వు తీసే టైంలో మార్కెట్ పడిపోవచ్చు కదా, క్వశ్చన్ వస్తుంది, అందరు కామెంట్ చేస్తారు. ఎస్ కరెక్టే. అప్పుడు ఏం చేయాలి, మనకు దగ్గర ఒక 25 categories ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. లిక్విడ్ ఫండ్స్, డెట్ ఫండ్స్, బ్యాలెన్స్ ఫండ్స్. మీ ఆరిజిన్ కనుక 5 years తర్వాత ఎడ్యుకేషన్ కావాలి అంటే గో ఫర్ బ్యాలెన్స్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్. ఇవి నష్టభయం లేకుండా ఎఫ్డి కంటే డబుల్ ఇస్తాయి, 12%, 10-12% ఇస్తూ ఉంటాయి, వోల్టాలిటీ తక్కువ. సో మీకు ఏదైనా మార్కెట్ పడే ఛాన్స్ ఉందంటే కూడా మార్కెట్ కంటే చాలా తక్కువ పడతాయి. అండ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనం కనుక గోల్ కి రీచ్ అవుతున్నాము అంటే లిక్విడేట్ చేసుకుని అదే డెట్ లోకి మార్చుకుంటూ ఉండాలి, అలా చేసుకోవచ్చు. లేదు నేను రిటైర్మెంట్ కోసం వాడతాను, ఒక 20 years ఉంది అంటే గో ఫర్ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, మల్టీ క్యాప్ లాంటి కేటగిరీ ఫండ్స్ వెళ్ళొచ్చు. సో అట్లా మీకు ఏ పర్పస్ కావాలి అంటే ఆ పర్పస్ కి సూటబుల్ ఉన్న ఫండ్స్ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. దీనికి మనం చూడవలసింది టైం కేటగిరీ. ఇప్పుడు చాలా మంది అడుగుతుంటారు, ఇప్పుడు మార్కెట్ డౌన్ ఉంది కదా, నేను ఏ ఫండ్స్ పెట్టాలి, డౌన్ ఉంది కదా నేను డెట్ ఫండ్ పెట్టుకోవాలా, డౌన్ ఉంది కదా ఎస్టీపీ చేయాలని అడుగుతారు. ఇవాళ మార్కెట్ గురించి కాదు మనం ఆలోచించాల్సింది, మీకు ఎప్పుడు కావాలి. టైమ్ ఇన్ ద మార్కెట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, రాదర్ టైమింగ్ ద మార్కెట్. ఇప్పుడు డౌన్ ట్రెండ్ ఉందంటే కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్ చేయాలి ఈ టైంలో, సో యూ గెట్ మోర్ రిటర్న్స్. ఇది మర్చిపోయి డౌన్ ట్రెండ్ ఉంది అంటే బ్యాలెన్స్ ఫండ్ పెట్టుకుంటారా? ఇప్పుడు కాదు, నీకు ఎప్పుడు కావాలి, ఎన్ని సంవత్సరాలు కావాలి, ఏ పర్పస్ కావాలి, ఆ ప్రకారంగా ఆ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ ఎంచుకోవాలి. అది తెలియకపోతే కన్సల్ట్ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో అట్లా మీ 10 లక్షల్ని చేసుకోవాలి. ఫస్ట్ మీ ఫ్రెండ్ అడగాల్సింది క్వశ్చన్ ఏంటంటే మీరు రివర్స్ అడగండి. సో ఏ పర్పస్, ఎప్పుడు కావాలి, ఇంత కాకుండా ఇంకా డబ్బులు వస్తాయా నీకు, ఓకే. సో ఆ పర్పస్ తెలిస్తే మనం అడ్వైస్ చేయాలి. ష్యూర్ సార్, నేనైతే చెప్తాను. సో తనకి ఇంకా డౌట్స్ కనుక ఉన్నట్లయితే మీ యొక్క కాంటాక్ట్ ఇచ్చేసి మీకు కనెక్ట్ చేస్తాను. ఇంకోటి, సపోజ్ ఇప్పుడు కనుక నాకు 3-4 months కావాలి, 6 months కావాలంటే బెటర్ ఆస్క్ హిమ్ టు డూ ఎఫ్డి. అవునా? అంతే మరి, అంతే. ఎఫ్డి చేయాలి. ఒక 6 months డబ్బులు కావాలంటే మ్యూచువల్ ఫండ్ పొరపాటు పెట్టకూడదు, ఎఫ్డి చేసుకోవాలి. కనుక నీ పర్పస్ టైమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.